వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. ప్రకాశం జిల్లా పెదదూర్నాల మండలంలోని గన్నెపల్లి గ్రామానికి చెందిన మౌలాలి అనే యువకుడికి 3 నెలల క్రితం జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ తిరగబడడంతో వెన్నెముక విరిగిపోయింది. ఆర్థికంగా వెనుకబడిన చికిత్స ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్న మౌలాలి కుటుంబానికి అండగా నిలిచాడు దోర్నాల సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ టీయూసీ నాయకుడు షేక్ షావలి. ఈ బాధాకర పరిస్థితిని తెలుసుకున్న షేక్ షావలి 5,000 రూపాయల నగదు సహాయంతో పాటు అవసరమైనంత కాలం నిత్యావసర వంట సామాగ్రిని అందిస్తారని హామీ ఇచ్చారు. పైగా తన ఒక్కరే కాదు మరికొంతమంది సహాయంతో కూడా మౌలాలికి అండగా ఉంటానని మాటిచ్చారు. తనకు నచ్చినంత కాదు మౌలాలికి అవసరమైనంత సాయం చేస్తాను అని చెప్పిన షేక్ షావలి మానవతా మనసు అందరినీ ఆకట్టుకుంటుంది. మౌలాలి అమ్మమ్మ కంట కన్నీరు పెట్టుకుంటూ ఇలాంటి మంచి వాళ్ళు ఇక్కడ ఉండడం మా అదృష్టం అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన గన్నెపల్లి గ్రామంలో మానవీయతకు ప్రతీకగా నిలుస్తుంది. చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా? ఎవరికమ్మా? మీ మనవాడికి ఎప్పుడు జరిగింది? ఎన్ని నెలల క్రితం జరిగిందమ్మా? 3 నెలలకి జరిగిందా? సరే, ఇక్కడికి రామని మీకు ఎవరు చెప్పారమ్మా? ఎవరు సాయం చేస్తారు ఇక్కడికి వస్తే అని ఎవరు చెప్పారమ్మా? అమ్మా మీరే వచ్చారా? ఎవరు? మాస్ గారు చెప్పారా? మీకు ఎవరు చెప్పారండి? మాస్ గారు నా సొంత ఊరు కాబట్టి ఇంకా వచ్చేది. నేను చెప్పాను, సరే అమ్మ నా చేతనైనా కాడికి నేను చేస్తా, మనకి మించి మనం చేయలేము అని చెప్పాను. నేను షేక్ షావలి గారు సాయం చేస్తారని మీకు ఎవరైనా తెలియజేశారా? అడిగే వచ్చి అడిగితే నా చేతనైనా కాడికి నేను చేస్తాను రమ్మను అంటే మళ్ళీ పిలిపించా, ఊరికి పంపించి మళ్ళీ నిన్న పిలిపించాను నిన్న సాయంత్రం. సరే అమ్మా.